ప్రతి భూ సమస్యకు పరిష్కారం ఈనాడు ఇంటర్వ్యూలో రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఈ విషయానికి ఒక విషయం దీని మీద మనం మాట్లాడుకోవాలి. నేను ఈ మధ్యకాలంలో చాలామంది హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నటువంటి రియాల్టర్లను కలుస్తూ ఉన్నా. చాలామంది కూడా అసలు అదివరకు రోజుకు కొంచెం ఏదో ఒక పని దొరికేది, ఒక నెలకు కనీసం ఒక 5 నుంచి 10 ఓపెన్ ప్లాట్ రిజిస్ట్రేషన్సో లేకపోతే ప్లాట్ల రిజిస్ట్రేషనో లేకపోతే వెంచర్కు సంబంధించిన రిజిస్ట్రేషన్లో జరిగేది. కానీ ఈరోజు వాళ్ళందరూ కూడా చెట్ల కింద ఏమంటారు దాన్ని పులిమేక ఆడుకోవాల్సినటువంటి దుస్థితిలో ఈరోజు తెలంగాణ రియాల్టర్లు లేకపోతే హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాలకు సంబంధించినటువంటి రియల్ ఎస్టేట్ ఏజెంట్లు లేకపోతే వెంచర్లకు సంబంధించినటువంటి ప్లాట్ల అమ్మకం చేసే వాళ్ళందరూ కూడా ఈరోజు వాళ్ళ పరిస్థితి అత్యంత దారుణంగా తయారైంది. గతంలో రియల్ ఎస్టేట్ హైదరాబాద్లో అద్భుతమైన రీతిలో డెవలప్ అయింది. 100 కోట్లకు ఒక ఎకరం కూడా అమ్ముడుపోయినటువంటి అత్యున్నత స్థాయికి హైదరాబాద్కు ఎదిగింది. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపుగా 14 లక్షల మంది రియాల్టర్లు, రియల్ ఎస్టేట్ ఏజెంట్లు అయితేనేది, బిల్డర్స్ అయితేనేది, వీళ్ళందరి కుటుంబాలు కూడా ఈరోజు రోడ్డున పడ్డ పరిస్థితి. వాళ్ళు అప్పో చేసే పిల్లలను మంచి స్కూల్లో చదివించుకోలేని పరిస్థితి, వాళ్ళు కొన్న కార్లకు ఈరోజు ఈఎంఐలు కట్టుకోలేని పరిస్థితి, వాళ్ళు పెట్టిన పెట్టుబడికి కనీసం వడ్డీలు రాని కూడా పరిస్థితిలో ఈరోజు తెలంగాణ రియల్ ఎస్టేట్ రంగం అయితే అత్యంత అధమస్థాయికి దిగజారిందన్నమాట వాస్తవం. దానికి సంబంధించిన దాని మీదే చాలాసార్లు ఇదే పొంగులేటి శ్రీనివాసరెడ్డి గతంలో ఏదైతే ఉన్నప్పుడు ఆయనకు ఒక ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆయనకు చాలామంది రిప్రజెంటేషన్స్ కూడా ఇచ్చారు రియల్ ఎస్టేట్ ఏజెంట్లు. ఈ ఏదైతే ధరణి సంబంధించిన దాని మీద కొంచెం మార్పులు చేర్పులు చేయాలని చెప్పేసి కూడా ఆయనను కలిసినటువంటి సందర్భం. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళు ఎంతో కనుక ప్రయత్నం చేస్తున్నారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారిని కలుస్తానికి. కనీసం కూడా ఆయన ఒకసారి కూడా వాళ్ళకు పట్టించుకోలేదు, కనీసం వాళ్ళ సమస్యల మీద ఒకసారి దృష్టి సారించలేదు. కానీ ఈరోజు వార్త మాత్రం ప్రతి భూ సమస్యకు పరిష్కారం, కోర్టు ఉత్తర్వుల అనంతరమే ఆన్లైన్లోని సాదా బైనామాల చర్యలు, జీవో 58, 59 కింద అందిన దరఖాస్తులపై ముందుకెళ్లేందుకు కమిటీ ఏర్పాటు, త్వరలో భూ ఆక్రమణలపై ఫోరెన్సిక్ ఆడిట్, ఓ సంస్థతో 10 రోజుల్లో ఎంఓయు అని చెప్పేసి కూడా ఒకటి వస్తుంది. ఎసైన్ భూములపై ఎలా ముందుకెళ్తారనే అంశానికి సంబంధించిన దాని మీద వీళ్ళు ఒకటి తీసుకొని వచ్చారు భూభారతి అని చెప్పేసి. కానీ వాస్తవానికి చాలామంది కొంచెం సామాజికవేత్తలు ఏమంటున్నారంటే అది భూభారతి కాదు, భూహారతి అని చెప్పేసి ఇది స్పష్టం చేస్తున్నారు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఈ యొక్క కొత్త భూ సమస్యల పరిష్కారాన్ని తీసుకొచ్చినటువంటి చట్టం ఏదైతే ఉందో భూభారతి అనేది ఖచ్చితంగా అది భూహారతి లెక్కన మిగిలిపోతుంది. ధరణికి దానికి పెద్ద తేడేం లేదు. ఇంకొక విధంగా చెప్పాలంటే ధరణే కొంచెం వెసులుబాటుగా ఉండే ఈ భూభారతి వల్ల ఇంకా సఫర్ అవుతున్నామని చెప్పేసి కూడా చాలామంది సామాజికవేత్తలు చెప్తున్నటువంటి మాట.